కడప చెరువు కబ్జా ఆరోపణలను తిప్పుకొట్టారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. తన అనుచరులు అంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కడపలో ఉన్న ప్రజలంతా తన అనుచరులే అన్నారు మాధవిరెడ్డి. తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే తమపై బురద చల్లడం సరికాదన్నారు. పాత కడప చెరువును కబ్జా చేస్తే టీడీపీ నాయకులైనా వైసీపీ నాయకులైనా ఉపేక్షించలేదన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మురికి ప్రాబ్లం ఉంది, రోడ్లు లేవు, కాలువలు లేవని చెప్పి రాస్తున్నాయి పేపర్లు బాధ్యతాయుతంగా. మీరు మాకు చెప్పాలా, పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా, చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను. అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు నువ్వు మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి? అంటే ఈ కడపలో ఉన్న వాళ్ళ 4.5 లక్షల మంది 5 లక్షల మంది జనాభా నా అనుచరులే, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి పనిచేయడానికి నేను రెడీ ఉన్నాను. అది వైసీపీ పార్టీనా, బీజేపీ పార్టీనా, జనసేన పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను. మీ నాయకుడు, మీ మాజీ నాయకుడు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే. డెఫినెట్గా ఎవరు కబ్జా చేసినా కానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను. అది మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరిని వదిలేదు. కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకెళ్ళమే తప్పితే వెనకడిగే ప్రసక్తే లేదు. కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క నయా పైసా కూడా అక్కర్లేదు.